శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అస్మశ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీహరి. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం త్యాగం యొక్క మహిమ ఏంటో తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన్ని అందరూ కూడాను లోభి అనే నామంతోనే పిలిచేవారు. అయితే ఇతనికి ఈ పేరు తను ఉంటున్న ఊరిలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకు కూడా వ్యాప్తి చెందింది ఈ వ్యక్తి పేరు. అయితే లోభి అంటే అసలు అర్థం ఏంటి అంటే, ఎంత సంపాదించినా కూడా ఉన్న సంపాదనతో తృప్తి పడక ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కుతూహలతో ఆ సంపాదించింది తాను తినక ఇతరులకు పెట్టగా ఇంట్లో వాళ్ళ పోషణార్థం వినియోగించక దాచిపెట్టే వారిని లోభి అంటారు. అంటే మన వాడుక భాషలో చెప్తే పిసినారి. అందుకని అతన్ని అందరి ఆ నామంతో సంబోధించేవారట. అయితే ఆ ఊరిలో ఒక రోజున కథా కాలక్షేపం చేయటానికి కొంతమంది కళాకారుల బృందం వచ్చింది. అంటే ఇప్పుడు మనకి సహజంగా పూర్వకాలంలో భగవత్ కథలు కానివ్వండి, దేశభక్తుల వీరగాథలు కానివ్వండి, ప్రచారంలోకి తేవడానికి కొంతమంది బృందాలుగా ఏర్పడి ఊరూరా తిరిగి తెలియని వాళ్ళకి, అంటే మారుమూర చిన్న చిన్న ఊళ్ళో ఉంటాయి కదండి, వాళ్ళకి తెలియపరచడం కోసం ఇలా బృందాలుగా ఏర్పడి వాళ్ళ కథా కాలక్షేపాన్ని సాగిస్తూ ఉంటారు. అలాగే ఈ ఊరికి కూడా కొంతమంది కళాకారులు కొంత కథా కాలక్షేపం చేయటం కోసమని ఆ ఊరికి వస్తారు. దేవాలయంలో రోజు కథా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. ఇలా 10-15 రోజులు జరుగుతూ ఉన్న తర్వాత ఇక 2 రోజుల్లో ఈ కథా కాలక్షేపం ముగియనుంది అన్న సందర్భంలో అందులోని ఒక కళాకారుడు అంటాడు కదా, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ప్రసాద వితరణ కొరకు మీరు ఏదన్నా ఇవ్వవలసి ఉంటే రేపు తీసుకొచ్చి మాకు అందజేయగలరు అని ఒక ప్రకటన ఇస్తాడు అందరికీ, జనాలకి. సరే, వీరు ఆ మరుసటి రోజు వస్తూ ఏం చేస్తారు, వాళ్ళకి తోచింది ఏదో తృణమో వనమో ధనమో ఏదో ధాన్యమో తీసుకొచ్చి ఆ కళాకారుడికి అందజేస్తూ ఉంటారు. అలాగే ఈ లోభి కూడా తీసుకొస్తాడు ఒక మూటని. ఆ మూట ఎట్లా ఉంటుంది, కొంచెం పెద్దదిగా బరువుగా ఉంటుంది. పైగా ఆ మూటను చూడంగానే మిగతా జనాలు పక్కున నవ్వుతారు ఎగతాళిగా. అంటే నువ్వు కూడా తీసుకొచ్చావా అని. అంటే ఇతడు ఏది ఇవ్వడని కదా వీళ్ళ అభిప్రాయం. ఎవ్వరికి ఇవ్వనైనా ఇవాళ ఎందుకు తీసుకొచ్చాడండి అంటే, ఈ కథాకాలక్షేపం ప్రారంభమైన రోజు నుంచి కూడాను ఆ జనాలతో కలిసి ఈ లోభి అని పిలువబడుతున్న వ్యక్తి కూడా ఒక మూల కూర్చొని వాళ్ళు చెప్పే కథా కాలక్షేపాన్ని వింటూ శ్రవణం చేస్తూ చూస్తూ శ్రవణం చేస్తూ ఉండేవాడు. ఆ పుణ్యఫలమో ఏమో తెలియదు కానీ ఇతని మనసు కొంచెం మారి సదుద్దేశంతో, నిర్మలమైన మనస్సుతో, నిశ్చల భక్తితో తాను ఏదన్నా చెయ్యాలి అన్న కుతూహలతో ఒక మూటని తీసుకొని వస్తాడు. మిగతా జనాలు ఇతన్ని నవ్వుతారు ఎగతాళిగా, ఏంటి నువ్వు కూడా తీసుకొచ్చావా అని. వీళ్ళు నవ్వడానికి ఒక కారణం ఉన్నది. ఏంటంటే, ఈ వ్యక్తి తీసుకొచ్చిన మూట ఎలా ఉన్నదిట, ఆ వస్త్రం అంతా కూడాను మట్టితో మకిలంగా ఉందట ఆ వస్త్రం. అందుకని వీళ్ళు నవ్వారు. పాపం నవ్వాడప్పటికి ఈ లోభి ఏం చేస్తాడు, ఆ మూటని ఆ కళాకారుడికి అందజేస్తాడు. అందజేసిన తర్వాత ఒక రకమైన శబ్దం వస్తుంది. ఏంటంటే, మనం ఎక్కువ ధనాన్ని, అంటే చిల్లర కానివ్వండి, నాణ్యాలు ఒక మూట కనుక కట్టి ఎవరికైనా అందజేసేటప్పుడు అనుకోని రీతిలో చేతికి తగలటమో ఆ ఒత్తిడి వల్ల ఒక శబ్దం వస్తుంది కదా, అలా శబ్దం వచ్చిందిట. ఏంటి అని చూస్తే అవి బంగారు నాణ్యాలట. ఆ కళాకారుడు అంటాడు కదా, ఏమండి మీరు అట్లా వెళ్ళమాకండి, ఇక్కడ కూర్చోండి అని చెప్పి అన్నారట. అంటే ఆ లోభి అని పిలువబడుతున్న వ్యక్తి అంటాడట, ఈ గౌరవం సత్కారము నాకు కాదు కదా, నేను తెచ్చిన బంగారు నాణ్యాలకు కదా అని అంటాడట. అనేటప్పటికీ కళాకారుడు చిరుమందహాసం చేసి ఇలా అంటాడట, స్వామి ఇది వరకు కూడా మీ దగ్గర ఉన్నాయి నాణ్యాలు,
కానీ అది దేనికన్నా ఉపయోగించారా? లేదు కదా. ఇప్పుడు ఇంతమంది భక్త బృందం కోసమని మీరు త్యాగంతో, అంటే ఎప్పుడు ఖర్చు పెట్టని వాళ్ళు మనసు మార్చుకుని ఇచ్చారంటే అది ఒక రకంగా త్యాగమే. అవి ఉంటే ఏమో ఇంకో వ్యాపారం చేస్తే ఇంకా గడించచ్చేమో ఆ వ్యక్తి, తెలీదు గదా. కానీ త్యాగ బుద్ధి అనేది మీకు కలిగింది కాబట్టి ఈ నాణాలు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడాను వీటికి విలువ కాదు. ఇవి మనసు పూర్తిగా చాలా సంతోషంగా మీరు అందజేశారు కాబట్టి గౌరవం మీకే అని చెప్పి అతన్ని సమ్మానిస్తాడట ఆ కళాకారుడు. ప్రియ భగవద్బంధువులారా, చూసారా, ఇతను ఎప్పటినుంచో సంపాదించి లోభి అని పిలుచుకున్నప్పటికీ కూడాను జనాల చేత అంత్యంలో మనసు నిర్మలమయ్యి, అంటే ఆ భగవత్ కథలు వినటం ద్వారా ఆ దైవ సన్నిధానంలో ఇతని మనసు మారి ఒక మంచి పనికి తోడ్పడింది అతని దగ్గర ఉన్న ధనం కదా. సహజంగా ధనానికి 3 దశలు ఉంటాయట. అంటే అసలు మనకి ఒక నానుడి కూడా ఉన్నది. ధనం మూలం ఇదం జగత్ అనేది ఒక నానుడి. అయితే ధనానికి సంబంధించి ఒక మంచి శ్లోకం కూడా ఉన్నది. అదేంటో తెలుసునా? దానం భోగో నాశః త్రిశో గతయో భవంతి విత్తస్య యోన దదాతి న భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. అంటే దానం భోగో నాశః త్రిశో గతయో భవంతి విత్తస్య. విత్తము అంటే ధనము. ధనానికి 3 దశలు ఉంటాయట. అవేంటో తెలుసునా? దానము, భోగము, నాశనము. దానము అంటే మనకి సహజంగా తెలిసిందే. ఏంటి, ఏదన్నా మనకి తెలియని వ్యక్తికి వారికి అవసరం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది ఏదో కొంత సహాయం చేయటం అనేది దానం అవుతుంది కదా. అంటే మనం అనుకోని రీతిగా ఇస్తాం, అనుకొని ఇవ్వం కదా, అది దానం అవుతుంది. అది మనకందరికీ తెలిసిందే. భోగము, భోగము అంటే సహజంగా మనకి తెలిసిందేంటి, విలాసంగా గడపటము, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, ఇవి భోగం, మనకి తెలిసిన భోగం. కానీ అసలైన భోగానికి అర్థం ఏంటో తెలుసునా? అసలు ఆ భోగానికి అసలైన అర్థం ఏంటో తెలుసునా? మన మనసుకి నచ్చి మన ఆత్మ తృప్తి కోసం చేసే ఏ పనైనా కానీ భోగం అవుతుందిట. అంతే కదా. నేను ఒక దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ఏదో కొంచెం బీదవాళ్ళు ఎవరో కనిపించారు. వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెడితే బాగుండు కదా అని నాకు అనిపించింది. ఇప్పుడు మరి దానికి సంబంధించి సరుకులు తీసుకొచ్చి, వంట పాత్రలు తీసుకొచ్చి, వంట సిద్ధం చేసి భోజనం వాళ్ళకి వితరణ చేస్తున్నప్పుడు కలిగే సంతోషం నేను భోగంలో ఉన్నట్టే. అలా ప్రతి ఒక్కరికి కూడాను మనస్సు తృప్తి కలిగేలాగా ఒక పని ఏదన్నా చేస్తే అది భోగంతో సమానం. అందుకని ఈ ధనాన్ని మనకి నచ్చినట్లుగా, అంటే మన మనస్సు సంతోషపడే రీతిగా మనం ఎప్పుడైతే వినియోగిస్తామో అది భోగము. నాశనము, నాశనము అంటే అదేదో అయిపోవటం కాదు. ఇందాక మనం చెప్పుకున్నామే, ఎంత సంపాదించినప్పటికీ కూడాను తాను తినక, కుటుంబీకులకి ఇవ్వక, చుట్టాలకి ఇవ్వక, స్నేహితులకి సహాయపడక, ఇంకా ఇంకా కావాలని పోగు చేసి చివరాఖరికి దానిని అనుభవించకుండా ప్రాణాలు విడిచిపెడతారు చూసారా మనుషుడు, ఆ డబ్బు అతని దృష్టిలో నాశనం అయిపోయినట్టే. అంతే కదా. ఒక మందు కొనుక్కోవడానికి ఆ ధనం ఉపయోగించుకోలేదు, తన వారికి ఉపయోగించలేదు. ఇప్పుడు ఆ ధనం ఉన్నా లేనట్టే కదా. ఆ రకంగా నాశనమైనట్టేట. కాబట్టి ధనాన్ని సంపాదించడం గొప్ప కాదు. సంపాదించిన ధనాన్ని నువ్వు ఉపయోగించుకుంటూ నీ కుటుంబీకులకు ఉపయోగిస్తూ సమాజానికి, దైవానికి సంబంధించిన క్రతువులకి కూడా ఉపయోగించడంలోనే చాలా గొప్ప ఉన్నదిట. ఇక్కడ ఈ లోబి కూడా అదే చేశాడు. అప్పటి వరకు తను దాచుకున్న ధనం ఏదైతే ఉన్నదో అది చాలా నిశ్చలమైన మనస్సు కలిగిన వాడై భక్త బృందానికి సహాయార్థమై ఇచ్చాడట. అందుకని అతను గొప్పవాడయ్యాడు. అదే ఆ లోభి త్యాగం యొక్క మహిమ. ప్రియ భగవద్బంధువులారా, మనం సంపాదించేది 10 20, సగం రేపటికి దాచుకుందాం, కొంత మనం వాడుకుందాం, ఇంకొంత దైవానికో బీదలకో ఖర్చు పెడదాం. అప్పుడు మనం పుట్టినందుకు, సంపాదించి మనం భోజనం చేస్తున్నందుకు ఒక సార్థకత ఉంటుంది. భగవంతుడు చెప్పింది కూడా అదే. మానవ సేవే మాధవ సేవ అని కదా చెప్తారు మనకి పెద్దలు. అదే మరి ఈ లోబి కూడా ఆ పనే చేసి చాలా గొప్పవాడయ్యాడు కదా. ఇటువంటి మంచి కథల్ని
మరలా మరలా తెలుసుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీహరి.